చైనా మిడిల్ ఈస్ట్‌లో ఇంత యుద్ధం జరుగుతున్నా సరే ధీమాగానే ఉంది. ధీమాగా ఉందంటే దానికి అనేక కారణాలున్నాయి. చైనా దగ్గర ఇప్పుడు 1.5 బిలియన్ బ్యారెల్ చమురుంది. దగ్గర దగ్గర దానికి పర్వాలేదు. ఓ 4, 5 నెలల వరకు ఎటువంటి ధీమా లేదు. ఎందుకు అంటే ముఖ్యంగా అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువయ్యాయి. 25% ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉన్నాయి అక్కడ. సో, ఆ విధంగా ధీమా. గ్యాస్ పరంగా కూడా నిల్వలున్నాయి. మన దగ్గర చమురు వరకు పర్వాలేదు. ధీమాగా ఉండొచ్చు. 2 నెలల వరకు ధీమాగా ఉండొచ్చు కానీ, గ్యాస్‌కి సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఆ గ్యాస్ నిల్వ చేసుకోవడానికి సౌకర్యాలను పెంచుతున్నారు ఈ మధ్యనే. అయితే ఇప్పుడు ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అర్జెంటుగా గ్యాస్ నిల్వలైతే పెరగవు. అందుకే మన దగ్గర గ్యాస్ వెంటనే ధరలు పెరిగిపోయాయి. చమురుకున్నటువంటి నిల్వలు, చమురు నిల్వలకు ఉండాల్సినటువంటి సౌకర్యాలు ఏ విధంగా అయితే ఉన్నాయో గ్యాస్‌కి కూడా ఉంటే మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దానికోసం ఇంతకు ముందు నుంచే గత 4, 5 సంవత్సరాల నుంచి అయితే మంచి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి అవ్వబోతున్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనాకి మనకి తేడా ఏంటంటే ఆ దేశంలో ప్రతి ఒక్కడు కూడా దేశం గురించి ఆలోచిస్తాడు. అక్కడ పార్టీ అయినా సరే నియంత పరిపాలన ఉంటుంది. అన్ని రాష్ట్రాలు అధ్యక్షుడు చెప్పినట్లుగా, ప్రధాని చెప్పినట్లుగానే వినాల్సిందే. కానీ మన దేశంలో రాష్ట్రానికి ఒక పార్టీ, పార్టీకి 10 మంది లీడర్లు. అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లే రకానికి ఒక విధంగా మాట్లాడతారు. ఇక మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది పందులు తిన్నట్లు తింటున్నారు బయట దేశం నుండి వచ్చి. వాళ్ళు మన దేశంలో దాడులు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి వారు వాళ్ళకి సపోర్ట్. వీళ్ళకి తోడు ఈ పనికిరాని కుహనా మేధావులు తోడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ దేశాన్ని గాడిన పెడుతోంది. అది కూడా చాలామందికి నచ్చడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రతిపక్ష పార్టీలు విదేశీ శక్తులతో కూడుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళతో కూడి మన దేశానికి సంబంధించినటువంటి పరువు మొత్తం తీయడానికి ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతదేశ రాజకీయ నాయకులు లేకపోతే విదేశాల నుండి వచ్చినటువంటి శత్రువులు అర్థం కాదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. కానీ కేవలం ఒక జాతీయ పార్టీ గురించి మాత్రం నేను మాట్లాడడం లేదు. ఇక్కడ దాదాపు 7-8 రాష్ట్రాలు ఉన్నాయి. పూర్తిగా దేశంలో కలిసి బ్రతకడానికి ఇష్టపడవు. అందులో మీకు తెలిసింది మొట్టమొదట పశ్చిమ బెంగాల్ కాదు, తమిళనాడు. కశ్మీరు మొదటి నుంచి కూడా ఈ దేశంలో ఉండాలనుకున్నా లేకపోయినా తమిళనాడు ఎప్పుడూ కూడా ఈ దేశంలో ఉండడానికి ఇష్టపడదు. అంటే అలాంటి నాయకులు అక్కడ తయారయ్యారు. ప్రజలు అక్కడ ఈ దేశంలో కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ నాయకులు ఎప్పుడూ కూడా పెరియార్ సిద్ధాంతంతో పూర్తిగా నాశనం చేస్తారు. పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంటుందంటే బంగ్లాదేశే బెటర్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఇక మమతా బేగం బంగ్లాదేశ్ని ఇందులో కలిపేసి లేదనుకుంటే పశ్చిమ బెంగాల్ని అందులో కలిపేసి ఈ 2 ప్రాంతాలకి ప్రధాన అవుదామని చూస్తుంది. ఇక చనిపోయే ముందు ఆ మమతా బేగం అదే చేయాలి చివరగా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి. చివరికి పంజాబ్ని కూడా ఖలిస్తానీ దేశంగా చేద్దామని కెనడా నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఎవడైనా సపోర్ట్ చేస్తారా? కానీ మన దేశంలో సపోర్ట్ చేసేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు. అది మన దేశ దౌర్భాగ్యం. ఇంతమందిని గాడిని పెట్టుకొని ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మరి ఎలా అవుతుంది? ఈరోజు కాశ్మీర్లో కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి మన గాంధీ గారు, నెహ్రూ గారు ఈ విడదీసినటువంటి దేశం గురించి ఈరోజు సరిహద్దుల్లో మనం కొన్ని వేల కోట్లతో పాటు కొన్ని వందల వేల సైనికులు కోల్పోయాం. ఇంకా దేశంలో పెట్టాల్సినటువంటి పెట్టుబడులు ఎలా పెరుగుతాయి? అయినా సరే గాడిని పెడుతూ ఉన్నారు. మళ్ళీ జీడిపిని పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు పెర్ క్యాపిటా పెరగడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతిదీ చైనాతో పోల్చే ముందు ఆ దేశంలో ఉన్నటువంటి సౌకర్యాలు, ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాల గురించి కూడా ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు, కమ్యూనిస్టులు చైనా గురించి మాట్లాడతారు మంచిగా. కానీ అదే పద్ధతిని ఇక్కడ పాటించండి అంటే ఒక్కడూ పాటించడు. అక్కడ ఏదైనా తేడా జరిగితే చెక్కేస్తారు. కానీ మన దగ్గర ప్రభుత్వాల మీద పడి ఏడుస్తారు. ఈరోజు చైనాలో 2 కోట్ల మంది మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు. ఎక్కడైనా సరే ఒకే మసీద్ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ సైలెంట్గా నమాజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చైనాలో ఈరోజు 25 కోట్ల ముస్లిమ్స్ ఉండాలి. కానీ 2 కోట్ల మంది మాత్రమే ఉన్నారు. మరి మన దేశంలో 4 కోట్ల మంది ఉండాల్సినటువంటి ముస్లిమ్స్ 30 కోట్ల మంది ఉన్నారు. అసలు అధికారికంగా ఎంతమంది ఉన్నారు అంటే 21 కోట్ల మంది మాత్రమే గూగుల్లో చూపిస్తుంది. మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంటి? బిక్కు బిక్కు అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు రాజకీయాల్లో కానీ కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వాళ్ళకి లేవు. క్రికెట్లో ఒక్క హిందువు అయినా ఉన్నాడా? బంగ్లాదేశ్లో 7 కోట్ల మంది ఉండాల్సినటువంటి హిందువులు ఈరోజు కేవలం 1,30,00,000 ఉన్నారు. అదే పాకిస్తాన్లో ఇంకా ఎక్కువ ఉండాల్సినటువంటి హిందువులు ఈరోజు ఎంతమంది ఉన్నారు? 35 లక్షల మంది ఉన్నారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి.
ఈరోజు భారతదేశంలో ఏ విధంగా ఉంది? ఈరోజు నేను ముస్లింలకి హిందువులను ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు దేశం గురించి ఆలోచించరు. ఖమేనీ చనిపోతే ఇక్కడ నిరసనలు చేస్తారు, అక్కడ ఎవరైనా ఉగ్రవాది చనిపోతే ఇక్కడ నిరసనలు చేస్తారు. పహల్గామ్ దాడికి ఎవరు సపోర్ట్ చేయరు, కానీ పక్క దేశంలో ఎవడైనా చనిపోతే ఇక్కడ నిరసనలు చేస్తారు. ఇలా మాట్లాడితే మళ్ళీ మన గురించి ఏదైనా మాటలంటారు, లేదనుకుంటే మతోన్మాది అంటారు. ఇన్ని జరుగుతుంటే మనమేమొచ్చేసి నిమ్మక నీరెత్తినట్లు ఉంటాం. పోనీ ప్రజలకు ఏమైనా క్రమశిక్షణ ఉందంటే మనకి అది లేదు. ఎలక్షన్లు రాగానే ఫలితాల కోసం ఎదురు చూసేటటువంటి నాయకుల కంటే ప్రజలే ఎక్కువైపోయారు. మన దేశం ఏంటి, ఏ పరిస్థితుల్లో ఉంది, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మన రాజకీయ పరిస్థితి ఏంటి, భౌగోళిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ మనం చూడగలుగుతున్నామా? ఈరోజు విద్యా వ్యవస్థలు ఎలా ఉన్నాయి, వైద్య వ్యవస్థలు ఉన్నాయి. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్నటువంటి బీజేపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలా లేనటువంటి ఈ సెక్యులర్ పార్టీల కింద పరిస్థితులు ఎలా ఉన్నాయి, బేరేజ్ వేసుకోవాలి. అసలైనటువంటి నిజాలు మనకు దొరకకుండా చాలామంది తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాలు మాట్లాడితే ఏం జరుగుతుంది అని మిగతా వాళ్ళు ఏమొచ్చేసి నెగిటివ్గా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సూడో సెక్యులరిస్టులు ఎక్కువైపోయారు. దరిద్రం ఏంటంటే మన హిందువులు ఉన్నటువంటి వారే మనకి తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళను మార్చడానికే మన సగం జీవితం మొత్తం పోతుంది.